నీ రక్షణకై నిలచెను యేసు తన రక్తధారలతో నీ రక్షణకై నిలచెను యేసు తన రక్తధారలతో కడుగు నిన్ను క్షమించును కడుగును నిన్ను క్షమించును వడిగాయి క్షణమందే నీ నామమును పరలోకములో నీ నామమును పరలోకములో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా. ఎంతో గొప్ప దేవుడు, మహోన్నతుడు ప్రభువా, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘననామము గల దేవుడు, సకలాశీర్వాదాలకు మూలమైన దేవుడు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రతి మానవునికి ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు. అందుకే మీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపారు. ప్రభువా, యేసుక్రీస్తు వారు మా శాపములన్నీ తన మీదకు తీసుకొని తన మీద ఉన్న ఆశీర్వాదములన్నీ మాకు అనుగ్రహించిన రీతి గొప్పది. దేవా, మీ మార్గములు అగమ్యములు, మీ ఆలోచనలు అతి గంభీరములు. దేవా, మీ మార్గము పరిశుద్ధమైనది, యథార్థమైనది. అందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు దినమున ఉదయకాల మిమ్మల్ని సేవించుట్లో కరుణించి సహాయం చేశారు. ఇప్పుడు దేవా, మీ దాసుడు నాయన కొత్తపల్లి మోజస్ గారిని బట్టి వందనాలు. దరిదాపు 100 సంవత్సరాలు కంటికి రెప్పవలే కాపాడిన రీతి గొప్పది. మీ కృపలో తనకు అనుగ్రహించిన రక్షణను బట్టి స్తోత్రములు. మీ దయాపూర్వక సంకల్పంలో తన నుంచి మీరే భద్రపరుస్తున్న రీతి గొప్పది. దేవా, కాలములు సమయములు మీ స్వాధీనంలో ఉన్నాయి.
అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దేవా, ఈ 100 సంవత్సరాలు నిండిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని జరుగుతున్న కూడికను బట్టి వందనాలు. దేవా, మీ వాక్యం వెల్లడి చేయండి. మీ ప్రజలకు రక్షణ పాపక్షమాపణ లేని వారు పొందడానికి, కలిగిన వారు ఆత్మీయంగా స్థిరంగా ముందుకు సాగడానికి సహాయపడండి. మీ దాసుని మరుగు చేయము. మిమ్ములను మీరు బయలుపరుచుకొని మీ చిత్తమే సిద్ధింపచేసి మీ సంకల్పాలు నెరవేర్చు. ప్రభువా, మరి మీ దాసుల మహిళలకు హెచ్చింపబడింది. మోజస్ గారు విశేషాలు విన్నా ఇచ్చిన కుమారులు, వారి కుటుంబాలు, కుమార్తెలు, వారి కుటుంబాలు అందరినీ బట్టి స్తోత్రాలు. ప్రభువా, కనికరించి మీ కృపను బట్టి నాయన ఇంకా మోజస్ గారి కుటుంబ సభ్యులలో రక్షణ లేని వారు రక్షణ పొందుటకు అనుకూలపరిచి అనుగ్రహం చూపమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, చేరి రాగలిగిన వారిని బట్టి స్తోత్రములు. మీ దాసుని మరుగు చేయము నాథా. మీ చిత్తానుసారంగా లూకా 1:14, యోహాను 3:33-34 మరియు లూకా 3:2, నాయన ఇర్మియా 1:9, నాయన అపోస్తుల కార్యం 1:8 నెరవేర్చుదురని విశ్వసించి ఇంతలో సహాయపడిన దేవుడు ఇక ముందు నువ్వు సహాయం చేయమని ప్రార్థించేసే ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. దేవుని వాక్యం నుండి కీర్తన 92 12వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుతాను. జాగ్రత్తగా గమనించండి. కీర్తన 92లో 12 నుండి 15 వరకు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఇక్కడ మనం చూసినటువంటి భాగంలో కొన్ని అద్భుతమైన అనుభవాలను గురించి మనం చూస్తాం. ఒకటి, మూడు వేసే పరిస్థితి. 2, ఎదిగే పరిస్థితి. 3, మందిరములో నాటబడిన పరిస్థితి. 4, వర్ధిల్లే పరిస్థితి. మరియు దేవుని వాక్యంలో మనం చూస్తాము చిగురు పెట్టడం, సారముతో పచ్చగా ఉండడం. ఇవన్నీ ఎట్లా సాధ్యం మనం చూస్తున్నాం. చూడండి, 12వ వచనంలో మొదటి భాగం, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. నీతిమంతులు అనే పదం మనం చూస్తున్నాం. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం సెలవిస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమా పత్రికలో 3వ అధ్యాయం
11వ వచనం గమనించండి. 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడునూ లేడు. మీ గమనానికి నేను తెచ్చే విషయం ఏంటంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవు వేస్తారు. వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, నేను నీతిమంతుడను కాను అని గ్రహిస్తే, నీతిమంతుడు ఎవరో గుర్తిస్తే, ఆ నీతిమంతుని ఆశ్రయిస్తే, ఆ నీతిమంతుడైన దేవుని ద్వారా మానవుడు నీతిమంతుడు కాగలడు. మరొకసారి చెప్తాను, నేను నీతిమంతుడను కాను అని గుర్తించాలి, నీతిమంతుడు ఎవరో గ్రహించాలి. నీతిమంతుడు ఎవరు గ్రహించాలి. నీతిమంతుడను కాను అని గ్రహించిన వ్యక్తి నీతిమంతుడు ఎవరో ఎరిగి ఆయనను ఆశ్రయిస్తే, ఆయన మీద ఆధారపడితే, ఆయన వైపు చూస్తే, ఆయన ద్వారా మనిషి నీతిమంతుడు కాగలడు. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. మొదటి పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. కొంచెం కింద లైన్లో పడాల్సింది 18, పై లైన్లో పడింది. జాగ్రత్తగా చూడండి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను. ఇక్కడ మనం గమనిస్తున్నాం, మహోన్నతుడైన, పరిశుద్ధుడైన, మహిమాన్వితుడైన దేవుని యొద్దకు ఈ పాపాత్ముడైన మానవుడిని పుణ్యాత్మునిగా తీర్చి పరిశుద్ధుడైన దేవునితో సంబంధ బాంధవ్యం కలపడానికి మహోన్నతుడైన దేవుడే తన కుమారుణ్ణి ఈ లోకానికి మానవ కోటి రక్షణ కొరకు పంపాడు. మనం చూస్తున్నాము, అనీతిమంతులైన మనలను దేవుని యొద్దకు, అంటే నీతిమంతుడైన దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా తీర్చడం కొరకు యేసుక్రీస్తు శరీరం దాల్చి లోకానికి అవతరించాడు. ఏ మానవుడు రక్తమాంసములు కలిగి పాపములో జన్మించి, పాపములో జీవించి, పాపములో మరణించి నరకానికి వెళ్తున్నాడో, ఆ మానవుడిని పవిత్రపరచాలని, నీతిమంతునిగా తీర్చాలని అద్భుతమైన దేవుడు పాపము చేయని దేవుడిగా, పాపము ఎరుగని దేవుడిగా, పవిత్రుడైన, పుణ్యాత్ముడైన మరియు నీతిమంతుడైనటువంటి నిష్కల్మషునిగా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడిగా రుజువుపరుచుకొని భూలోకంలో ఉన్న మానవులందరి పాపాన్ని తన మీదకు తీసుకొని దేవుని గొర్రె పిల్లగా సమసిపోవడానికి, తన ప్రాణం అర్పించడానికి, మానవుని ప్రతి పాపానికి మూలం తన శరీరం కనుక శరీరము దాల్చి ప్రభు ఈ లోకానికి రావడంలో గల కారణం, మానవుడు ఏ దేహం ద్వారా, ఏ అవయవ భాగాల ద్వారా పాపం చేశాడో ఆ అవయవ భాగాలకు విముక్తి కలిగించడానికి, ఆ అవయవ భాగాలకు తన రక్తము ద్వారా అద్భుతమైనటువంటి విమోచన కలిగించడానికి ప్రభు దేహం దాల్చి లోకానికి కరుణించి శిలువలో ఘోరాతి ఘోరంగా ప్రతి అవయవ భాగం నుండి రక్తము కార్చి ప్రతి మానవునికి ప్రతి అవయవ భాగము పవిత్రపరచబడడానికి, నీతిగా తీర్చబడడానికి అద్భుతమైనటువంటి తన రక్తాన్ని శిలువలో చివరి అణు వరకు చిందించాడు. చూసారా? యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. 1 యోహాను 1:7-9 ప్రకారం, రోమా
5:1 ప్రకారం కాగా విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడతాం. యేసు ప్రభు దేవుడని, రక్షకుడని, నా కొరకే శిలువలో మరణించాడు, నా కొరకే గాయపరచబడ్డాడు, నా శ్రమ అంతటిని తాను తీసుకున్నాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు అని విశ్వసించిన ప్రతి వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఆ నీతిమంతులైన మనలను దేవుని ఎదుట తీర్చుటకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో అద్భుతంగా బ్రతికాడు. అంటే సమాధిని గెలిచాడు, జయించాడు. పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పొందాడు. ఇక మనము పాపానికి రావాల్సిన శిక్ష భరించాల్సిన అవసరం లేదు. పాపపు శిక్ష మరణం పొందాల్సిన అవసరం లేదు. నిత్య జీవము మానవునికి ప్రాప్తింపజేశాడు, నీతిని మానవునికి ఆపాదింపజేశాడు, పవిత్రత ఎరగని మానవునికి పవిత్రత ప్రసాదించాడు. రండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు దేవుని కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు దేవుడని, రక్షకుడని, నీ కొరకే తన ప్రాణాన్ని ధారపోసాడని, తన రక్తాన్ని చిందించాడని, ఆ రక్తధారల చేత నీ పాపము పరిహరించబడుతుందని, ఆయన ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావని విశ్వసిస్తే చాలు. ఆయన కృప నిన్ను రక్షిస్తుంది, ఉచితముగా నీతిమంతుడుగా తీర్చబడతావు. మనం చూసాము, నీతిమంతులు చెప్పండి ఖర్జూర వృక్షం వలె, నీతిమంతులే ఖర్జూర వృక్షం వలె. మీరు గమనించాలా, మువ్వు వేయాలి అంటే దాంట్లో ఏముండాలి? మువ్వు వేయాలి అంటే దాంట్లో ఏముండాలి? జీవం ఉండాలి. జీవము దేన్ని బట్టి వస్తుంది? నీతిని బట్టి వస్తుంది. రండి, కీర్తన 12, కీర్తన మన్నించాలి, సామెతలు 12, సామెతలు 12 చూడండి. సామెతలు 12 జాగ్రత్తగా గమనించండి. రెండవ లైన్ నీతి మరణము నుండి. అంటే మీకు ఏమర్థమైంది? నీతి మరణం నుండి రక్షించినంటే ఏమర్థమైంది? నీతి మానవునికి ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. అంటే మానవునికి ఏం తప్పిపోతుంది నీతి ద్వారా? మరణం. కనుక ఇప్పుడు ఖర్జూర వృక్షం మూడు వేయాలి అంటే ఏం కావాలి వ్యక్తికి? నీతి. నీతి ద్వారా ఏమొస్తుందని చెప్పాను? జీవం. మరణము తప్పించుకోవాలని కోరితే, నరకము నుండి విమోచించబడాలని కోరితే, ఆరని అగ్నిగుండం పాలు కాకూడదు అని ఆశిస్తే నువ్వు నీతిమంతుడివి కావాలి. నీతిమంతుడు కావాలి అంటే యేసుక్రీస్తు వారే నిన్ను నీతిగా తీర్చగలిగిన వాడు. యేసునందలి విశ్వాసమే ఆయన కృప నీకు తెస్తుంది. ఆ కృప ద్వారా ఉచితముగా నీతిమంతుడు అవుతాడు. ఇంకొక మార్గం లేదు. మీరు గమనించాలా, నీతిమంతుడు అయిన వ్యక్తి ఏం పొందుతాడు? రండి, అదే కీర్తన, అదే సామెతలు 10 చూడండి. అదే సామెతలు 10:6 నీతిమంతుని తల మీదికి ఏమొస్తుంది? చూసారా? ఆశీర్వాదమా ఆశీర్వాదములా? అది విషయం. ఆశీర్వాదం అంటే రాదు. ఒకవేళ ఆశీర్వాదం అనే పేరు పెట్టుకున్న ఆశీర్వాదం కలగకపోవచ్చు.
ఆశీర్వాదములు నీకు కావాలి అంటే ఒకే ఒక్క మార్గం. ఏం కావాలి చెప్పండి? నీతిమంతుడు కావాలి. నీతిమంతుని తల మీదకు ఏమొస్తుంది? నీతిమంతుడు ఖర్జూర వృక్షం వల్ల ఏమవుతాడు? అంటే మోవేయడం అంటే ఏంటి? మోవేస్తే ఏమవుతాం అంటే మోవేస్తే అంటే నేను చెప్పు జీవం ఉంటే మోవేస్తాడు. మోవేస్తే ప్రక్కకు మీకు తెలుసు కదా, శాఖోపశాఖలు పుడుతుంటాయి. మోగు ద్వారా శాఖ వస్తుంది, యుగము శాఖ వస్తుంది. అంటే కొమ్మలు అంటారు కదా, కొమ్మలు అంటే చెట్టు ఏమవుతుంది? విస్తరిస్తుంది. కనుక నువ్వు నీతిమంతుడవైతే నీ కుటుంబంలో నీతిమంతులయ్యే అవకాశం. నువ్వే నీతి అంటే ఎరగకపోతే నీ భార్య నీతి విషయమే మాట్లాడగలరు. నీ పిల్లలు ఎట్లా, మీ ఇద్దరే భార్యాభర్తలే నీతిమంతులు కాకుండా ఉంటే పిల్లలు నీతిమంతులు ఎట్లా కాగలరు? కనుక నీతిమంతుడు జీవం కలిగి ఉంటాడు. నీతిమంతుడు మోవు వేస్తాడు, వృద్ధిలోనికి వస్తాడు. నీతిమంతుని తల మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం. ఇది మనం గ్రహించాలి. 3:9 చూడండి. మొదటి పేతురు 3:9 చూడండి. 3:9 నేను చదువుతాను, గమనించండి. ఆశీర్వాదమునకు వారసులకు మీరు అసలు మనల్ని దేవుడు పిలిచింది దేనికి? రక్షణ ఇచ్చింది దేనికి? మనము ఆశీర్వాదానికి ఏం కావాలని? వారసులు. కనుక నేను మొట్టమొదట నీకు చెప్పేది ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడాలి. అవసరం ఉంది. నీతి దేని నుంచి రక్షిస్తుంది? మరణం నుండి. అంటే మనిషికి ఏమిస్తుంది? జీవం ఇస్తుంది. జీవం ఇస్తే మనిషి ఏమవుతాడు? మోగు వేస్తాడు. మోగు వేయడమే కాదు, అతని తల మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదాలు వస్తాయి. నిన్ను దేవుడు పిలిచిందే నువ్వు ఆశీర్వదించబడాలి. కనుక మీరు గమనించాలి. గలతీలకు రాసిన పత్రిక ఒక వచనం చెప్పేసి తర్వాత ముందుకు సాగుతాను. గలతీలకు రాసిన పత్రిక అధ్యాయం 3 13-14 వచనాలు. 13-14 ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. మీరు గమనించాలా? దీనినంతటిని క్రోడీకరించి 4 మాటలు చెప్తాను. ఏ స్థాయి ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు కోరాడు అంటే అబ్రహాం పొందిన ఆశీర్వాదం. అమ్మ జాగ్రత్తగా, అబ్రహాం పొందిన ఆశీర్వాదం. ఆయన ఎవరు? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. కాబట్టి అట్లాంటి వ్యక్తి పొందిన ఆశీర్వాదం ఒక విశ్వాసి పొందాలి, ఒక అన్యుడు దేవుడిని ఎరగని వాడు పొందాలి అని దేవుడు సంకల్పించాడు. మీరు గమనించాలా? అబ్రహాము, దేవుని వాక్యం మనం చూస్తాం, అబ్రహాము దేవుడిని నమ్మెను. చెప్పండి, నేను అంటాను అబ్రహాము లాంటి వ్యక్తే కేవలము విశ్వసిస్తే నీతిమంతుడయ్యాడు. అబ్రహాము ఏ విధంగా విశ్వసించి నీతిమంతుడయ్యాడో అదే విధముగా నీవు నేను నీతిమంతులం కావాలని, నీవు నేను అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలని యేసుక్రీస్తు ప్రభు మన మీద ఉన్న శాపాలన్నీ, అన్య జనాంగం అంతటి మీద ఉన్న శాపాలన్నీ నేను భరించి నా మీద ఉన్న ఆశీర్వాదం, లేదా అబ్రహాం కుమారుడిగా ఎంచబడిన నా మీద ఉన్న ఆశీర్వాదం అంటే అబ్రహాం పొందిన ప్రతి ఆశీర్వచనం నా ప్రజలకు నేను ఇవ్వాలి, ప్రతి వాగ్దానం నా ప్రజలకు నేను ప్రాప్తింప చేయాలి, అనుగ్రహించాలని కోరి యేసుక్రీస్తు
సిలువలో శాపగ్రాహి అయ్యాడు. సిలువలో మీరు గమనించాలా, మ్రాను మీద వేలాడి ప్రతి వ్యక్తి ఎవరు? మ్రాన్ అంటే సిలువ. సిలువలో వేలాడిన ప్రతి వ్యక్తి శాపగ్రస్తుడు. నేను శాపగ్రస్తులను కావడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు యేసు ప్రభు. ఎందుకయ్యా నువ్వు శాపము భరించేది? లోకంలో ఉన్న మానవులందరి పాపాన్ని, మానవులందరి శాపాన్ని ఎందుకు భరిస్తావు? మానవులు నీతిమంతులు కావాలి, మానవులు ఆశీర్వదించబడాలి, అది నా కోరికని శిలువలో మన పాపం, మన శాపం భరించాడు. నమ్ముతావా? ఆయన కృప నీకు తోడవుతుంది, అద్భుతమైన జీవం నీకు ప్రాప్తిస్తుంది, నీతి నీకు లభిస్తుంది, ఆశ్చర్యకరమైనటువంటి మూవ్ వేసే స్థానం, స్థితి నీదవుతుంది. ఒకవేళ తృణీకరించావా, దుర్నీతితో, స్వనీతితో గొప్ప రక్షణ తృణీకరించి గొప్ప భయంకరమైన నరకాగ్నిగుండం పాలవుతావు. చేసిన ప్రతి పాపానికి నువ్వే శిక్ష అనుభవించాలి. ఏనాడో నీ కొరకు నేను శిలువలో వేలాడి నీ పాపమంతా భరించాను, నీ శాపమంతా నేను మోసాను అని ప్రభు అన్న నమ్మని కారణాన ఆయన మోసాడు, ఆయన భరించాడు. నిన్ను నీతితో నింపాలని, మరణం జయించే వ్యక్తిగా చేయాలని, పరలోక రాజ్యంలో నిన్ను కూర్చోబెట్టాలని, ఆశీర్వాదాలు భూలోకంలో పరలోకంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు ఇవ్వాలని కోరాడు. అయితే నువ్వు తృణీకరించావు, కాదన్నావు, కాలదన్నావు. నేనేం చేయగలను అంటాడు ప్రభు. కనుక ప్రియమైన సోదరి సోదరుడు, ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవా, పాపినైన నన్ను కరుణించు, నీ రక్తంతో నన్ను కరుణించు, నేను పాపాత్ముడని నన్ను క్షమించు, నన్ను నీతిమంతునిగా తీర్చు. అడుగు. విశ్వాసమూలముగా ఏమైతావు? నువ్వు నీతిమంతుడే. దేవుని వాక్యంలో రాయబడింది, విశ్వాసము ద్వారా దేవుని కృప చేతనే మీరు రక్షించబడ్డారు. దేవుని కృప, నీ విశ్వాసం నీది, కృప దేవుని, నువ్వు రక్షించబడతావు, పాపక్షమాపణ పొందుతావు. మరణం లేదు, భౌతిక మరణం అది మరణమే కాదు, ఆత్మ మరణం, భయంకరమైన మరణం, దేవునితో ఎడబాటు. భౌతిక మరణం మానవులతో ఎడబాటు, ఆత్మీయ మరణం దేవునితో ఎడబాటు. దేవునితో కాదని దేవునితో ఎడబాటుతో నరకాగ్ని పాలు కావడం మంచిదా? ఆలోచించే. గొప్ప దేవుడు మరణములో నుండి దేంట్లో దాటిస్తాడు? జీవములో. నా మాట వినండి చెప్పాడు. నా మాట విని నన్ను పంపిన తండ్రిలో విశ్వాసం ఉంచండి. తీర్పు తప్పించుకుంటావు, మరణం తప్పించుకుంటావు, అద్భుతమైన జీవంలో ప్రవేశిస్తావు. యోహాను సువార్త 5:24. కాబట్టి మూవు వేయాలి అని కోరితే జీవం ఉండాలి, జీవం కావాలి అని కోరితే ప్రభుని నమ్ము, గొప్ప రక్షణ, పాపక్షమాపణ పొందు. ఇది మొట్టమొదటి విషయం. ఇక 2, కీర్తన 92లో, కీర్తన 92 చూడండి. కీర్తన 92 రెండవ భాగం. లెబానోను మీది దేవదారు వృక్షములు వారు ఎదుగుదురు. మీరు గమనించారు ఎట్లా ఎదుగుతారని రాబడింది? లెబానోను మీది ఏ వృక్షంలాగా ఎదుగుతారు? లెబానోను మీది దేవదారు వృక్షం ఎదుగుతారు. కనుక మనం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు, ఆత్మీయంగా ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక మనం చూస్తున్నాము. రండి, సంఖ్యాకాండము దేవుని వాక్యం నుండి సంఖ్యాకాండము 24, సంఖ్యాకాండంలో 24 6వ వచనం గమనించండి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటల వలె యెహోవా నాటిన అగరు చెట్లను.
ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించండి, ఈ జాగ్రత్తగా వినండి. నీళ్ళ యుద్ధనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. అమ్మ, ఎదగాలని కోరితే ఎక్కడికి రావాలి? ఏం మాట్లాడు? ఎక్కడుంది? ఇప్పుడు మనం మాట్లాడిన దేవదారు ఎక్కడుంది? మొట్టమొదట లెబానోను, తర్వాత నీళ్ళ. లెబానోను అంటే తెల్లని అని అర్థం. తెల్లని, మొట్టమొదటి అనుభవం తెల్లని అంటే పవిత్రత. ఇక నీళ్ళ యొద్ద, బైబిల్లో జాగ్రత్తగా వినండి, నీళ్లు దేనికి గుర్తు? బైబిల్ వాక్యానికి గుర్తు. కాబట్టి నీళ్ళ యొద్ద అంటే ఆ వ్యక్తి ఎక్కడున్నట్లు? వాక్యానికి సమీపంగా. వాక్యం ఎంత మనం తీసుకుంటామో, నీళ్ళ యొద్ద నాటబడిన దేవదారు ఏ విధంగా నీళ్లను సంగ్రహించి ఎదుగుతుందో, అదే రీతిగా నీవు నేను అద్భుతమైనటువంటి జీవవాక్యము, ఇది జీవ జలముల నది. ఈ నదిలో ఉన్న నీటిని, వాక్యాన్ని ప్రతిదినం మనం తీసుకోవాలి. మనం తీసుకునే కొలది మనం ఏమైతాం? ఎదుగుతాం. చాలా మంది పిల్లలు, కొంతమంది పిల్లలు ఎదగరు. ఎందుకని ఎదగని వాళ్ళు ఏమంటాం? మరుగుజ్జు. అంటే వాళ్ళు ఎంత కాలం ఉన్నా చెప్పండి అట్లనే ఉంటారు. నేను అంటాను, రక్షించబడ్డం కాదు, నీతిమంతుడిగా తీర్చబడ్డం కాదు. మొట్టమొదట లెబానోను అనుభవంలో ఉండు, పవిత్ర అనుభవంలో ఉండు. రెండు, పరిశుద్ధ గ్రంథము అనేటువంటి జీవ జలముల నది యొద్ద ఉండు. ఆ జీవజలములు ప్రవహించేటువంటి నది యేసుక్రీస్తే. అద్భుతమైనటువంటి జీవ జలముల ఊట నేనన్నాడు. ఆ ప్రభు అద్భుతంగా అనుగ్రహించే జీవవాక్యమును చేతబట్టుకో, జీవవాక్యాన్ని నువ్వు అన్వయించుకో, జీవవాక్యం చేత పెంపొందింప చేసుకొని ఆత్మీయ పరిజ్ఞానాన్ని. కనుక ఎక్కడ నాటబడింది? ఎక్కడ నాటబడింది అని రాబడింది? నది నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షం. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షం అని మనం చూస్తాం. రండి, 53, 55. యెషయా గ్రంథం 55. యెషయా గ్రంథం 55. యెషయా గ్రంథం 55 చూడు, 13వ వచనం. యెషయా గ్రంథం 55:13 చదువుతాను. ముండ్ల చెట్లకు బదులుగా, చెప్పండి, ముండ్ల చెట్లకు బదులుగా ఏమి తయారైతే? నిరంతరం మన జీవితం, మానవ జీవితం, మానవ విధానం ఏంటి చెప్పండి? ఎట్లాంటి వాళ్ళం మనం? ముళ్ళ చెట్లు లాంటి. నీవు ముళ్ళ చెట్ల లాంటి వాడు, నేను కూడా అంతే. మనము ఈ ముళ్ళ చెట్లు అనేటువంటి ఈ స్థితి నుండి మనం తప్పించబడి అద్భుతమైనటువంటి దేవదారు అనుభవంలోనికి, దేవునికి ఇష్టమైన అనుభవంలోనికి మనం రావాలి అంటే వాక్యం మన లోపలికి పోయే కొలది మనలో ఉన్న ముళ్ళ లాంటి స్వభావం ఏమవుతుంది? మీకు అర్థమైందా? వాక్యం మన లోపలికి పోయే కొలది ముళ్ళ చెట్లు లాంటి మన స్వభావం ఏమవుతుంది? మారిపోతుంది. నా హృదయము వింతగా ఎట్లా మారుతుంది? ఏం పోతే మారుతుంది? వాక్యం లోపలికి రావాలి. వాక్యం నువ్వు నింపబడితే, వాక్యంతో నింపబడితే నీలో ఉన్నటువంటి ముళ్ళ స్వభావంతో బయటికి పోతుంది. రండి, కీర్తన 104:16. కీర్తన 104:16. కీర్తన 104:16. 104:16 చదువుతాను, గమనించండి.
యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఇప్పుడు మీరు గమనించారా? ఇప్పుడు లెబానోను చెట్టుకి ఏం పేరు? ఆయన నాటి. అంటే మనల్ని నాటింది ఎవరు? దేవుడే. మనం చూస్తున్నాము ఆయన నాటిన. ఇప్పుడు ఆయన నాటాడు కనుక మన పేరేంటి? యెహోవా వృక్షములు. అంటే మన పేరేమైంది? మన పేరు ఎట్లా మార్చబడింది? యెహోవా. అంటే మనం ఎవరి తాలూకు? దేవుని తాలూకు. యెహోవా వృక్షం. దేవుని మందిరంలో అద్భుతంగా దేవుని మందిరం, మొట్టమొదటి మందిరం సొలొమోను కట్టిన మందిరంలో ఎంతో వాడారు దీన్ని, దేవదారు. దేవుడు అన్నాడు, దేవదారుమయమైన మందిరం నాకు ఒకటి కట్టకపోతే అని నేను ఎప్పుడైనా అడిగానా అన్నాడు. అంటే ఆయన హృదయంలో దేంతో కట్టాలని మందిరం కోరాడు? దేవదారుమయమైన మందిరం నాకు కట్టకపోతే అన్నాడు. కాబట్టి దేవదారు అంటే నీవు నేను దేవుని మందిరముగా కట్టబడాలి. మీరు ఎప్పుడు కట్టబడతారు? ముళ్ళ స్వభావం పోవాలి. లెబానోను దేవదారు స్వభావం మనలో ఉండాలి. దేవదారు ఎక్కడుంటే ఆ స్వభావం మారుతుంది. నీళ్ళ యూట ఎంత ఉన్నప్పుడు మారుతుంది. అద్భుతంగా మార్పులోనికి వచ్చిన మనం దేవుని వృక్షంగా ఉంటాం. దేవుని వృక్షమని పిలువబడితే దేవుని మందిరం. మనం దేవుని వృక్షమే దేవుని మందిరం. దేవుని మందిరం ఇది కాదు, నీవు నేనే. ఇది మందిరం అని పిలువబడుతుంది. అంతకంటే ముందు చెప్పండి, నీవే నేనే మందిరం. కనుక ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు నీవే మందిరం, నేనే మందిరం. నీతి, జీవము, మూవు వేసే స్థితి, ఆ తర్వాత నీళ్ళ కాలువల యుద్ధకు వచ్చిన స్థితి, అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో ఇప్పుడు ఎదుగుతున్నాం. నీళ్లను తీసుకొని అద్భుతంగా నీటి చేత ముళ్ళ స్వభావం అంతా పోయి అద్భుతమైన ఎదుగుదల మనలో కనబడుతుంది. ఆశ్చర్యకరమైన ఎదుగుదల మనలో కనబడుతుంది. ఇది మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. రండి, కీర్తన 92, కీర్తన 92, కీర్తన 92, 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో, చెప్పండి ఏమైతాం? వర్ధిల్లడం అంటే వర్ధిల్లడం. మీకు తెలుసు కదా, వర్ధిల్లడం అంటే 1, 2, 2, 4, 4, 8. దీన్ని ఏమంటాం? వృద్ధి, అభివృద్ధి, వర్ధిల్లడం. కనుక మనకు తెలుసు 2 సమూయేలు 5:10 దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఎందుకు వర్ధిల్లాడు? సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడు. 100 సంవత్సరాలు భూలోకంలో బ్రతకడం అంటే ఈ దినాల్లో చిన్న విషయం కాదు. అది దేవుని కృప ఉంటే తప్ప. మనకు తెలుసు భక్తులు, పాత నిబంధన గ్రంథ భక్తులు దేవుని వాక్యంలో ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. మనకు తెలుసు మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. యోబు 130 సంవత్సరాలు బ్రతికాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. మనం వాక్యంలో చూస్తాం. ఇక తర్వాత చూసుకుంటూ వస్తే ఆయుష్ ఏమైంది? తగ్గిపోతూ వచ్చింది. మనం చూస్తాం 90వ కీర్తన అంటాడు 70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇప్పుడు మోషే సహోదరునికి ఏ బలం ఉంది? నేను అంటాను అధిక బలం. ఎందాక చూస్తున్నా నేను అంటాను బలము
తర్వాత ఏమన్నాడు? 70 సంవత్సరాలకు బలం, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇంకా 80కి మించిందంటే అర్థం ఏంటి? ఇంకా అధిక బలం. ఇది అత్యధిక బలం. బాగా చెప్తున్నా సిస్టర్, బాగా చెప్తున్నా. అత్యధిక బలం. నేనంటాను, ఒక మాట మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. వయస్సులో ఎదగాలి. చెప్పండి చెప్పండి. ఆత్మలో కూడా ఇది వయస్సు, ఆత్మ. నేనంటాను, వయస్సు ఎదిగే కొలది చెప్పండి, ఆత్మలో కూడా మనం రండి. దేవుని వాక్యానికి వస్తాం. లూకాసు వార్త, లూకాసు వార్త, లూకాసు వార్త, లూకాసు వార్త 2:40. లూకాసు వార్త 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ. మీరు గమనించాల, దైవ జ్ఞానముతో నిండాలి, ఎదగాలి, బలం పొందాలి. దేవుని దయ ఆ వ్యక్తి మీద ఉంటుంది. కనుక నేను మీ గమనానికి తెచ్చాను. 92వ కీర్తనలో ఒక మాట మీ గమనానికి తెచ్చాను. యెహోవా మందిరములో అంట. మందిరములో నాటబడ్డం అంటే ఏం చెప్పండి? ఎవరన్నా మనిషి మందిరంలో నాటబడతాడా? నాటబడ్డం అంటే యెహోవా మందిరంలో నాటబడ్డం అంటే నాటడం అంటే ఏంటి? అదని చెప్పండి. నాటడం ఒక గుంట తీసి, ఒక గుంట లోతుగా తీసి, కర్ర లోపల పెట్టేసి, మంచి పెద్ద కట్టె లోపల పెట్టేసి, చుట్టూ మట్టి కొట్టేస్తే దాన్ని ఏమంటాం? దాన్ని ఏం చేసినాము? మరి మందిరంలో నాటపడడం అంటే అంటే ప్రతి మందిర కార్యక్రమంలో పాలు పొందడమే మందిరంలో నాటడం. నేను సంవత్సరానికి ఒక తడ వస్తాను, 6 నెలలకు ఒక తడ వస్తాను, 3 నెలలకు ఒక తడ వస్తాను అంటే కుదరదు. 2:42లో అపోస్తుల కార్యం 2:42లో అపోస్తుల బోధ యందును చెప్పండి, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిననుందా? ఎడతెగక ఉండిననుందా? లేకపోతే అప్పుడప్పుడు ఉండిననుందా? అంటే నాటబడడం అంటే మందిరముతో పూర్ణ బంధం. ప్రతి కార్యక్రమములో, మందిరంలో జరిగే ప్రతి పరిచర్యలో నీకు పాల్గొనాలి. అప్పుడే దేవుని ఆవరణంలో నాటబడినట్లు. ఆవరణంలో నాటబడితే చెప్పండి, ఆవరణంలో నాటబడితే ఏమైతుంది? వర్ధిల్లుతావు. నువ్వు వర్ధిల్లాలా, నువ్వు ఆశ్రయించబడాలా, నువ్వు ఎదగాలా అంటే మందిరంలో నాటబడు. మందిరముతో సంబంధం, బాంధవ్యం నీకు అవసరం. యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములలో వర్ధిల్లు. తర్వాత 14వ వచనం చూడండి. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా మీరు అంటే ముసలితనములో ఏముంది? చిగురు వేయడం అంటే కొత్తగా అంటే చిగురు వేయడం అంటే తెలుసు కదా, చిగురించాలి. కొత్తది అంటే పాతదంతా ఏమవుతుంటుంది? రాలిపోతుంటుంది. ఆ కొత్తదంతా ఏమవుతుంటుంది? చిగురు వేస్తుంటుంది కదా. మనకు రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, అన్ని చెట్లు ఏమవుతుంది? చిగురు వేస్తుంది. ఇట్లా చెప్తా జాగ్రత్తగా. నేను అంటాను, చిగురు వేయడానికి మూలమేంది చెప్పండి? పాతది ఏం కావాలి అంటే నేను పాత ఆకులన్నీ పోతే మళ్ళీ ఏమైతుంది? చిగురు వస్తుంది. పాతవి గతించను, పాతది పోవాల. దేవునికి ఇష్టం లేదు, దేవుని దృష్టిలో అయోగ్యమైంది.
ఇది పోయే కొలది అద్భుతమైన రీతిలో నువ్వు చిగురు వేస్తావు. చిగురు అంటే సారము కలిగి. మీకు తెలుసునా సారం అంటే? సారం శక్తి, బలం. బలం నేనంటాను చీరల్లో సారం కలిగినవి ఉంటాయి. మీరు మాట్లాడాలి అంటే సారం కలిగిన ఉంటాయి. చవిటి పర్లు అని తెలుసు మీకు. చవిటి భూమి అంటే దాంట్లో నువ్వు ఏ మొక్కని గడ్డి కూడా మొలవు. అర్థమైంది. అసలు సారమే లేకపోతే నీ దగ్గర సారం లేకపోతే నువ్వు ఏ మొక్కను తీసుకురాగలవు? ఏ వ్యక్తిని తీసుకురాగలవు? ఏ వ్యక్తిని ప్రభు వైపు మళ్ళించగలవు? నీ దగ్గర సారం లేకపోతే. నీవు సారము కలిగిన ఒక భూమిలాగా ఉండాలి. నేను సారము కలిగిన భూమిలాగా ఉండాలి. మనము విత్తనము సారము కలిగిన భూమిలో ఏ విత్తనం వేసినా మొలకెత్తు. కనుక మనలో సారం ఉండాలి. మనలో సారం ఇతరులకు కూడా సారం ఇస్తాం. మనలో సారం ఉంటే ఇతరులకు సారం పంచగలం. కనుక మనం చూస్తాము సారము కలిగి పచ్చగా ఉంటారు. రండి కీర్తన 52:8. కీర్తన చూడండి, కీర్తన 52:8 చదువుతాను. కీర్తన 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు. అంటే నిత్యము దేవుని కృపలో నమ్మిక ఉంచిన వ్యక్తి పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాడు. పచ్చని దేవదారు చెట్టు వలె ఉంటాడు. మీరు గమనించాలి, పచ్చదనం ఉంది, చిగురు వేసింది, సారము కలిగింది అంటే ఇంకేమి ఇవ్వగలదు? ఫలం. ఏం ఫలం ఇవ్వాలి మనం? మీరు గమనించాలి. మారు మనసుకు తగిన ఫలం ఇవ్వాలి, నీతి ఫలం ఇవ్వాలి, వెలుగు ఫలం ఇవ్వాలి, ఆత్మ ఫలం ఇవ్వాలి. ఇవన్నీ గ్రంథంలో ఉన్నవే. ఇవన్నీ గ్రంథంలో దేవుని వాక్యంలో లూకాసు వార్త 3వ అధ్యాయంలో మారు మనసుకు తగిన ఫలాన్ని గురించి మాట్లాడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వెలుగు ఫలాన్ని గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత మనం చూస్తే అద్భుతమైన రీతిలో ఆత్మ ఫలాన్ని గురించి గలతీయులకు రాస్తూ పౌలు గారు సెలవిస్తాడు. కాబట్టి ఫలములు లేనటువంటి వ్యక్తిత్వం, ఫలములు లేనటువంటి ఆత్మీయత కొరగాలి. కనుక మనం సారము కలిగి పచ్చగా ఉండి ఫలమిచ్చే పరమగీతం దేవుని వాక్యము నుండి పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనం. పరమగీతంలో 4:16 చదువుతాను. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేయించేయుము, నా ఉద్యానవనము మీద విసరుడు, దాని పరిమళములు వ్యాపింపజేయు. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయునుగాక, తనకిష్టమైన ఫలములతను భుజిం. మీరు గమనించాలి, ఒకవేళ యాపిల్ వనం అనుకో, గాలి దాని మీద వీస్తే ఏ వాసన వస్తుంది? ఒకవేళ జామ వనం అనుకో, ఏ వాసన వస్తుంది? నేను అంటాను, ఏ ఫలమైనా ఏమిస్తుంది చెప్పండి? దాని వాసన ఇస్తుంది. నేను అంటాను కానీ వాసన వస్తుంది అనుకున్నాను. జామ వాసన వస్తుంటే, యాపిల్ వాసన వస్తుంటే ఏం చేస్తాం? పీలుస్తాం. కానీ వాసన వస్తే ఆ తోట దాటిపోయే వరకు కూడా ముక్కుని గట్లే పట్టుకుంటాం జాగ్రత్తగా. నేను అంటాను, మన మీద వీస్తున్న గాలులు, మన మీదకు వస్తున్న గాలులు మన సాక్ష్యం అనేటువంటి దానిని అద్భుతమైన పరిమళ వాసనగా వెదజల్లుతున్నామా? వారి ఫలములను బట్టి వారిని తెలుసుకుంటారంటాడు ప్రభు. కనుక వారి ఫలం మత్తయి 5లో అంటాడు, వారి ఫలముల వల్ల వారిని మీరు తెలుసుకుంటారు. మనము అద్భుతమైన సువాసన ఇచ్చే ఫలముగా, తోటగా నీవు నేను ఉండాలన్నది దేవుని సంకల్పం. కనుకనే ప్రభు ఎందుకు వస్తున్నాడు? వాసన
ఆఘ్రాణించడానికి వస్తున్నాడు. 16వ వచనంలో చివరి భాగం, తనకిష్టమైన ఫలములతడు ఏం చేస్తున్నాడు? భుజిస్తున్నాడు. అరే, నేను అద్భుతమైన రీతిలో రక్షించిన వ్యక్తి ఎంత సువాసనిస్తున్నాడు, ఆఘ్రాణించి ఆనందిస్తున్నాడు ప్రభు. ఆ తర్వాత తనకిష్టమైన ఫలం ఒకటి తీసుకొని తింటున్నాడు. ఆయనకిష్టమైన ఫలం ఫలిస్తున్నామా? మనము మొవ్వు వేస్తున్నామా? నాటబడిన వారమై వర్ధిల్లుతున్నామా? దేవుని వాక్యంలో ఎదుగుతున్నామా? దేవుని వాక్యంలో రాయబడింది. రండి, కీర్తన 92 ముగిస్తాను. కీర్తన 92 చూడండి ఏం రాయబడింది. వారు ముసలితనమందు ఇంకా ఏం చేస్తున్నారు? చిగురు పెట్టి. చెప్పండి, ఏం రాయబడింది? సారం కలిగి. ఇప్పుడు మన కోరిక ఏంటంటే, ఇంకా ఏం పేరు? అన్న పేరు ఏం పేరు? మోషే. సారం కలిగి ఎట్లుండాలి? పచ్చగా ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడింది. ఏం మనం చూసాం. చూడండి, ఏమి ప్రకటిస్తారు? ఏం ప్రకటిస్తారు? చూడండి అమ్మా, చదువుతాను. 92వ కీర్తన చూడండి, 14 చూడండి. వారు నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా ఎవరు? యథార్థవంతుడు అని బయలుపరుస్తాడు. ఆయన యందు ఏం లేదు? చెడుతనం లేదు. అది నేనే నిదర్శనం. ఆయన యథార్థతకు నేనే సాక్షిని. ఆయన మంచివాడు అనడానికి నేను సాక్షిని. ఇదిగో, ముసలితనంలో కూడా ఏం పెడుతున్నారు వాళ్ళు? చిగురు. ఎట్లా ఉన్నారు? సారము కలిగి. ఆ విధంగా మోజెస్ సహోదరుడిని దేవుడు సారము కలిగిన వ్యక్తిగా, చిగురు పెట్టే వ్యక్తిగా, మరియు యేసుక్రీస్తు వారు యథార్థవంతుడిని ప్రకటించే వ్యక్తిగా, ఆయన మంచివాడు అని రుజువుపరిచే వ్యక్తిగా దేవుడు తనను దీవించాలి. ఈ 12వ వచనం నుండి 15వ వచనం వరకు సహోదరుని పక్షాన దేవుడు వాగ్దానాలుగా లేదా వాగ్దానముగా నెరవేర్చాలి అన్నది మన ఆకాంక్ష, కోరిక, మన ప్రార్థన. దయచేసి ప్రార్థన చేస్తాను. ఇంకా తర్వాత సాక్ష్యం చెప్తారు. కొంతమంది కుమారులు మరియు కుమార్తెలు ఇంకా బంధువులు సాక్ష్యం అంతా పంచుకుంటారు. ప్రార్థన చేస్తాను. దేవా, స్తోత్రములు, వందనాలు. కొత్తపల్లి మోజస్ గారిని మీరు కరుణించి రక్షించినందుకు వందనాలు ప్రభువా. మీరే వృద్ధాప్యములో నాయన చిగురు పెట్టే అనుభవం, సారము కలిగి పచ్చగా ఉండి ఫలించే అనుభవం, మీ ఆవరణంలో వర్ధిల్లే అనుభవం, లెబానోని మీది దేవదారు వృక్షం వలె ప్రభువా, మరి ఖర్జూర వృక్షం వలె అద్భుతమైన ఎదిగి ఫలించే అనుభవంలో ఉంచుతున్నందుకై స్తోత్రం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీకు స్తోత్రములు. నాయన తన భార్య రాహేలమును మీరు నాయన తన 84వ ఏట, ఆ సహోదరి 84 సంవత్సరాల ప్రాయంలో మీ సన్నిధికి పిలువబడింది. ఒంటరిగా మీ దాసు గత 16 సంవత్సరాలుగా కొనసాగుతూ రావడంలో సహాయపడినందుకు వందనాలు ప్రభువా. పెద్ద కుమార్తె కాంతమ్మ కొరకు ప్రార్థిస్తున్నాము. ఇంకా రక్షణ పొందలేదు, రక్షించండి, కుటుంబాన్ని రక్షించండి, మీ చిత్తం ఎదిగి ముందుకు సాగేవారిగా చేయండి. 2వ కుమార్తె జీవరత్నం ప్రభువా రక్షించబడింది. కుటుంబాన్ని సంపూర్ణంగా మీ మార్గంలో నడిపించండి, మీ కృపలో భద్రపరచండి. కుమారుడు రామచంద్రయ్య పెద్ద కుమారుడు మహిమలోనికి పిలువబడ్డాడు. కుటుంబమును మీ మార్గంలో నడిపించండి ప్రభువా. మరి 2వ కుమారుడు స్వామినాథన్ ప్రభువా రక్షించబడినందుకు వందనాలు.
సహోదరి కుటుంబమును ప్రభువా మీ కృపలో భద్రపరిచి నడిపిస్తున్నందుకై స్తోత్రం. మూడవ కుమార్తె సలూమి సుజాత కొరకు ప్రార్థిస్తున్నాము. రక్షించబడినందుకై స్తోత్రములు. ఇంకా రక్షణ లేని కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే రక్షించండి ప్రభువా, మీరు కనికరించండి. మూడవ కుమారుడు జగన్నాథన్ సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం. భూతమ కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని కనికరించాలని వేడుకుంటున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇక నాలుగవ కుమార్తె దేవరత్నం నాయన మరి రక్షించబడినందుకై స్తోత్రములు. మీ కృపలో భద్రపరచము. మీ కరుణహస్తము కుటుంబం మీద కూడా చాపము. 4 కుమార్తెలు 3 కుమారులు వారి సంతానం మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ కనికరించు. మరి ముఖ్యంగా మీ దాసు మోజస్ సహోదరుని బలపరచు. వృద్ధాప్యంలో మీ కృపలో ఇంకా భద్రపరచు. యథార్థవంతుడవని రుజుపరచడానికి, మీరు మంచివాడవని ప్రత్యక్షపరచడానికి తన జీవితం ఒక సాక్షిగా సాధనముగా మీరు వచ్చి కొండ మీద ఉన్న పట్టణం వల్లే దీపస్తమైన దీపం వల్లే మీ దాసును ఉంచమని, కుటుంబాలను ఉంచమని యేసు క్రీస్తు వారి దివ్య నామమునే వచ్చిన వారిని కూడా దీవించమని, మిగిలిన సాక్ష్యాలు కూడా నాయన మరి మీకు మహిమ వచ్చేట్లుగా సహాయపడమని క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంతవరకు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మరి అన్నగారు చాలా మంచి వర్తమానం, చక్కటి వర్తమానం మరి దేవుడు అన్న ద్వారా మనకందరికీ దయచేశాడు. మరి మీరు విన్నారు. ఆ ప్రకారం ముందున్న రోజుల్లో విన్నది మరి మనము ఏం చేయాలి, ఆచరణలో ఉంచాలి. అది ముఖ్యమైనటువంటి విషయము. మరి మీరు విషయం ఎరుగుదురు. మరి మా నాన్నగారు 100 సంవత్సరాలు దాటి ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. మరి మా మామ వాళ్ళందరినీ ఒకసారి నేను సంధించి అడిగినప్పుడు 100 సంవత్సరాలు దాటింది అని ఖచ్చితంగా చెప్పగలిగారు. ఎందుకంటే ఉన్నవాళ్ళు వాళ్ళు అందరి యొక్క వయసును లెక్కేసిన తర్వాత మా అమ్మ వయసు, మా నాన్న వయసు, తర్వాత మా మామగారి వాళ్ళందరి వయసులంతా లెక్కేసిన తర్వాత కంపల్సరీగా 100 సంవత్సరాలు దాటింది అని చెప్పారు. సరే, దేవుడు ఇంత గొప్ప ఆయుష్ ఇచ్చాడు కాబట్టి 100 సంవత్సరాలు సెరమనీ జరుపుదాం అంటే 100వ బర్త్డే జరుపుదాం అనేటువంటిది ఆలోచన వచ్చి ఇంట్లో వాళ్ళందరితోనూ పంచుకున్నప్పుడు అందరూ రండి, ఇంట్లో వాళ్ళందరితో పంచుకున్నప్పుడు అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమానికి యాక్సెప్ట్ చేశారు. అందుకే చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఈ దినము రానే వచ్చింది. చాలా సంతోషము. ఉదయం కూడా చక్కగా ఆరాధన జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. కేక్ కట్ చేయబోయే ముందు కొన్ని సాక్ష్యాలు చెప్తే బాగుంటుందనేటువంటిది ఆలోచన. మరి మొట్టమొదట జగన్నాథన్ వచ్చి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటాడు. ఎక్కువసేపు కాకుండా ఒక 5 నిమిషాలు అట్లా. దేవుని నామానికి వందనాలు. ఇచ్చేసిన మీరు కూడా మా అందరి తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చెప్పాలంటే ఇది ఒక నాకు తెలిసి మా బంధువుల్లో కానీ మా కుటుంబంలో కానీ 100 సంవత్సరము అని సెలబ్రేషన్ చేసుకోవడం ఇదే ప్రథం అనుకుంటాం.
ఈ జరగటానికి కారకులు కూడా ఎవరంటే శ్రీకాకుళంలో ఉన్న మా అన్నయ్య మా వదినలు వీళ్ళు ప్రేరేపణ చేత ఈ చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు. నాకైతే ఆ తలంపులు లేవు, ఎందుకంటే నేను ఇటువంటిగా నాకు అలా తలంపులు రాలేదు. కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆలోచించారు, ప్రార్థన చేశారు, మమ్మల్ని అందరినీ కూడా హెచ్చరించారు. మరి ఈరోజు ఈ యొక్క 100 సంవత్సరాల సెలబ్రేషన్ జరుపుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించారు, సమయాన్ని ఇచ్చారు. మంచిగా వర్తమానానికి అన్న కూడా సిద్ధపరిచి ఈ కార్యక్రమానికి అన్నం దేవుడు సిద్ధపరిచారని మాకు ఇప్పుడే తెలుస్తూ ఉంది. కాబట్టి ఇలా జరిపించుకున్నది కూడా చాలా వందనాలు తెలియజేస్తున్నాం. అసలు విషయానికి తెలిస్తే మా పరిస్థితి నాకు తెలిసినప్పుడు ఎట్లంటే వేసుకోవడానికి బట్టలు చాలా బీద స్థితి. అలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని మరి మేము 7 సంతానం, ఉన్నది చిన్న ఊరి గుడిసె. అందులో వాళ్ళు ఎలా కష్టపడి సాగారో మాకైతే తెలియదు. కానీ ఆ రోజుల్లో రోజుకు ఒక పూటే భోజనం ఉండేది, రాత్రి మాత్రమే. దీనికంతా కారణం ఏమంటే ఈరోజు మేము ఈ విధంగా ఎదగడానికి కారణం ఏమంటే దేవుని చిత్తంలో ఆయన చదువుకున్నాడు, కానీ ఆయనకు ఉద్యోగం వచ్చింది, కానీ ఆయన ఉద్యోగానికి వెళ్ళలేకపోయినాడు. ఎందుకంటే అప్పుడున్న వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగానికి పంపించడానికి ఇష్టపడలేదు. ఆయన చదువుకున్న దానివల్ల మమ్మల్ని అందరినీ చదివించినాడు. ఆడపిల్లకాయలు సహా వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు. మా ఇంట్లో ఎక్కువగా చదువుకుంది మా అన్న స్వామినారాయణ గారు చదువుకున్నారు. ఎందుకంటే ఇది దేవుని కృపలో అలా ఎదిగి అలా ఫలించుకుంటూ ఎక్కడి దాకా వచ్చిందంటే మాకందరికి ఉద్యోగాలు రావటం, ఊరి గుడిసె బిల్డింగ్గా మారటం, ఈ ఖాళీ స్థలం మందిరంగా మారటం, ఇట్లా దేవుడు అంచెలంచెలుగా ఎదిగించుకొని ఎదుగుదలకు తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు ఇంత గొప్ప కార్యం చేయడానికి అప్పుడు మా తల్లిదండ్రులు కూడా దేవుని గురించి అంతగా తెలియదు. వాళ్ళకి ఎవరైనా ఇట్లా స్వార్థ చెప్పడానికి ఏమైనా క్రైస్తవులు పాస్టర్లు వస్తే గేలి పరిహాసం చేసేవాళ్ళు, మేము కూడా నవ్వేవాళ్ళు. ఎందుకంటే యేసు ప్రభు నిజమైన దేవుడు తెలియదు, అంతగా తెలియజెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఈరోజు మేము ఈ స్థితికి రావడానికి కారణము ఆ దేవాది దేవునటువంటి సర్వ సృష్టికర్తకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈరోజు రక్షింపబడ్డాము. మా నాన్నకు 100 సంవత్సరాలు నిండి ఎక్కువైంది. కాబట్టి ఆ యొక్క 100 సంవత్సరాలు యొక్క పండుగ జరుపుకోవడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యమే. మా గ్రామంలోనే కాదు, నాకు తెలిసి చుట్టుపక్కల గ్రామంలో కూడా ఎక్కడ, మా మండలంలో తెలియదు కానీ మాకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎక్కడ జరపలేదు. కాబట్టి ఆ ప్రథమ స్థానాన్ని కూడా మా కుటుంబానికే ఇచ్చాడు. కాబట్టి దానికి కూడా దేవుని వందనాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఆయనకి దేవుడు ఎంత ఆయుషిస్తాడో అప్పటిదాకా కూడా మంచి శాంతి నెమ్మదితో కూడి సమాధానంగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా ప్రార్థించండి, ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఇంకా ప్రార్థన చేయండి. కాబట్టి వృద్ధాప్య సమయంలో సంతోషంగా ఆనందంగా గడపడానికి దేవుడు ఆయన కూడా మంచి ఆలోచనలు, మంచి జ్ఞానము, ఇంకా దీనికంటే కూడా దేవుళ్ళు ఎదగాలి. ఎంత జీవించినా, ఎంత ఎదిగినా, ఎంత అభివృద్ధి చెందినా, ఎంత కీర్తి సంపాదించుకున్నా, ఎంత సంపాదన సంపాదించుకున్నా దేవుళ్ళు లేకపోతే వ్యర్థమని బైబిల్ చెప్తాడు. కాబట్టి అలాంటి ఎదగడానికి దేవుడు ఆయనకు కూడా సంపత్తిగా ఇవ్వాలని. ఎందుకంటే ఆయన ఇంతకుముందు బాగా పాటలు పాడేవాడు, ఇప్పుడు కూడా పాడతారు. కాబట్టి ఆ ఇది మళ్ళీ రావాలి. ఎందుకంటే అలాంటి కృప ఆయనకి ఇచ్చి నింపాలని దేవుని చిత్తమైతే ఆయన కూడా సువార్త చెప్పాలి, మళ్ళీ పాటలు పాడాలి, అనేక మందిని మందిరాన్ని ఆహ్వానించాలి, అనేక మంది ద్వారా సువార్త చెప్పాలి. అలాంటి ఎదుగుదల కూడా దేవుడు కృపణించినట్లుగా ఈ స్థితికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు
ఈ విధంగా పండుగ జరుపుకున్న దేవుడు కృపించేందుకు దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ మా యొక్క మనవిని విని వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ యొక్క చిన్న నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. తర్వాత కోడళ్ళు పెద్ద ఉన్నారు అక్కడ, ఆనందమ్మ గారు. సరే నువ్వు రెండో కోడలు 5 నిమిషాలకు మించకుండా. దేవుడి నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు అందరూ కూడా మరి ఇక్కడ కలుసుకోవడానికి ఒక కారణం, మా మామగారికి 100 సంవత్సరాలు నిండిపోయింది కాబట్టి మరి ఈ యొక్క సంతోష సమయాన్ని అందరూ సెలబ్రేషన్ చేసుకోవాలని మాకు ఆలోచన కలిగింది. అంటే అంతకు ముందైతే మేము అలా ఆలోచించలేదు. చూస్తుంటే ఆయనకి అలా 100 సంవత్సరాలు ఎప్పుడో నిండిపోయింది అన్నారు. అప్పుడు మేము అనుకున్నాము ఇలాగా మరి 100 సంవత్సరాలు మన ఇంట్లో ఎవరికి కూడా లేదు కాబట్టి ఇంత ఆయుష్ని దేవుడు ఇచ్చాడు కదా, ఆయుష్ని ఇచ్చేవాడు, దీర్ఘాయుష్ని ఇచ్చేవాడు దేవుడే కదా. మరి ఆ విషయంలో మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి మరి అందరితో ఈ సంతోషాన్ని పంచుకోవాలి అని చెప్పి మేము ఆలోచన కలిగే విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే మరి ఈ రీతిగా మనం కలుసుకోవడం అయింది. అయితే మా మామగారి విషయం కొద్ది చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా మ్యారేజ్ అయింది. అప్పుడు బిల్డింగ్లు ఏం లేవు, ఇక్కడంతా చిన్న పూరి గుడిసె మా మధ్య చెప్పినట్లుగా. అప్పుడు నేను ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది ఉండింది, కానీ వాళ్ళ మనసు మాత్రం మంచి మనసు. ఇల్లు అయితే చిన్నది, చాలా ఇరుకు ఇబ్బంది, కానీ మరి మా మామగారు కానీ మా అత్తగారు కానీ మరి మా ఆడపడుచులు అందరూ మా మరిది మా బావగారు వాళ్ళందరికీ దేవుడు మంచి మనసు ఇచ్చాడు. కాబట్టి దేవుడి కుటుంబాన్ని మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అందరికంటే కూడా మా మామగారు చాలా మరి మంచి స్వభావం, శాంత స్వభావంగా ఉండి అందరినీ కూడా బాగా పలకరించుకుంటూ బాగా ఉండేవారు. నేను కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉండింది. ఆయన నన్ను బాగా గమనించి ఏం చేశారంటే, నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒకసారి అది అప్పుడు పాతకాలం వాళ్ళు ఈ ఆకు ఒకటి పెట్టుకుంటారు కదా, అందులో నాకు ఒక 30 రూపాయలు డబ్బులు పెట్టి నాకు ఇలా మడిచి నా చేతులు ఇచ్చారు. నేను చూసాను ఏంటిది అని అంటే, ఏం లేదమ్మా తీసుకో అని అన్నారు. అప్పుడు దేవుడు నమ్మలేదు వాళ్ళు. ఇదేంటి నాకు ఇస్తున్నారు మీరు, ఎందుకంటే లేదు నీ దగ్గర ఉంచుకోమని నీకు ఇస్తున్నాను నేను అనేసి. అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. మా తండ్రి కంటే కూడా మా మామగారికి అంత మంచి మనసు దేవుడు ఇచ్చాడని చాలా సంతోషించాను. ఆ 30 రూపాయలు ఎప్పుడు 84లో ఆయన దగ్గర డబ్బులు ఉంటే అసలు చాలా ఎంత ఖర్చు పెడతారంటే అందరికీ చాలా బాగా ఖర్చు పెడతారు. సరే అది అలాగే మేము జాబ్ విషయంగా దూరంగా ఉన్నప్పుడు మేము వచ్చేటప్పుడు మేమిద్దరము చాలా ఊర్లు తిరిగాము. గుంటూరు, కడప, కర్నూలు, అన్ని ఊర్లు. మేము సెలవుల్లో వచ్చినప్పుడు అంతా కూడా ఎంత సంతోషంగా వాళ్ళు మా కోసం అన్ని దాచిపెట్టి, వీళ్ళందరంటే ఇక్కడే ఉంటారు దగ్గరలో, మేము దూరంగా ఉంటున్నామని ఇంకా ఎక్కువ ప్రేమ అనమాట. ఎస్పెషల్లీ నా మీద మా మామగారికి చాలా అభిమానము, ప్రేమ. అది ఎందుకో నాకు తెలియదు, అది దేవుని యొక్క కృప. మరి అంతే. ఇప్పటికైనా కానీ ఆయన నాకు చాలా గౌరవించి నాకు మంచిగా చూస్తారనమాట. అందరినీ చూస్తారు, ప్రత్యేకమైనటువంటి అభిమానం నా మీద. సో ఆయన నేను ఎప్పుడు మామగారుగా చూడలేదు. మేము కోడళ్ళు అందరూ కూడా మరి నాన్ననే పిలుస్తాము. మా నాన్న లేని లోటు కూడా ఆయన మాకు తీరుస్తాడనమాట. సో అంత మంచి నాన్నగారికి దేవుడు నిజంగా 100 years ఇవ్వడం, దీర్ఘాయుష్యం ఇవ్వడం, అది చాలా గొప్ప విషయం. నాకు చాలా సంతోషమైంది. ఆ విషయంలో దేవుని సన్నిధిలో కొనియాడాలని చెప్పి మనము మామూలుగా ఇతరులతో అంటే లోకానుసారంగా మనం ఏం చేసుకోము కదా. ఏది చేసినా, పానం చేసినా, మరి ఏది చేసినా కూడా దేవుని నామంలో మనం చేయాలి. కాబట్టి ఈ రీతిగా మేము కోరుకున్నాం. యాక్చువల్లీ ఈ టైంలో మాకు రావడానికి కూడా అవదు. నాకు కూడా చాలా వరకు ఆరోగ్యం బాగాలేదు, కానీ దేవుడు కృపనిచ్చాడు. సరే అలా ఉంటే మరి ఈ మధ్య కూడా ఫాదర్స్ డే వచ్చింది.
లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఫాదర్స్ డే వచ్చింది. మా అబ్బాయి ఏం చేశాడు, కేక్ తీసుకొని అన్నీ రెడీ చేశాను. నేను రాలేదు అప్పుడు, నేను శ్రీకాకుళంలో ఉన్నాను. మా అబ్బాయి మా హస్బెండ్ వచ్చారు. ఇలాగా డాడీకి నేను అంటే నాకు ఫోటోస్ పెడతా ఉంటాడు మా అబ్బాయి, ఏం చేసినా ఫాదర్స్ డే చెప్పుకుంటున్నాను, డాడీ కేక్ కట్ చేస్తాము అదేది అన్నాడు. వెంటనే నేనేం చెప్పానంటే, డాడీకి కదరా కేక్ కట్ చేయడం, తాతగారికి కట్ చేయాలి, ఎందుకంటే ఆయన ఇప్పుడు మన అందరికీ ఫాదరు. సో ఫాదర్స్ డే రోజు తాతని తీసుకొని వచ్చి కేక్ కట్ చేసి అలా సెలబ్రేట్ చేసుకోండి మీరు మందిరంలో అని చెప్పి. సో కాబట్టి ఆయన కూడా దేవుని నమ్ముకున్నారు. ఆయన కూడా దేవుని నమ్ముకొని చక్కగా మందిరంలో పాటలు పాడుతూ చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఏజ్ అయిపోయింది కాబట్టి కొంచెం ఆయన తడబడుతూ ఉంటారు, తర్వాత కొంచెం మర్చిపోతూ ఉంటారు, కొంచెం అంటే ఇరిటేషన్స్ అవన్నీ వస్తాయి. మేమైతే అర్థం చేసుకుంటాం, ఎందుకంటే ఈ ఏజ్లో చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తారు కాబట్టి మేము మా మామగారిని చక్కగానే అర్థం చేసుకుంటాం. సో మా చెల్లెలు అంటే శారమ్మ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, తను కూడా వాళ్ళ అసలు ఎంత బాగా చూసుకుంటుందంటే మరి తనగా నేను ఇలా ఏదైనా చూడడము చేయడము అవే చేస్తాను. మా మామగారికి ఆరోగ్యం బాగున్నప్పుడు, పడకలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు నిజంగా ఆ అమ్మాయి ఆ రకంగా సేవ చేసింది. నాకు అలాంటి అవకాశం రాలేదు, కానీ తనకు అవకాశం వచ్చింది. నిజంగా ఒక సొంత తండ్రికి చేసినట్లుగా తను చేసింది. అందరూ ఆ కొడుకులు కూడా చాలా బాగా చూసుకుంటారు, మా ఆడపడుచులు కూడా బాగా చూసుకుంటారు. ఎవరికి కూడా ఎటువంటి చెడ్డ బుద్ధి అయితే లేదు, నేనైతే చెప్పగలను దేవుని మందిరంలో. కాబట్టి ఇంకా రక్షణ లేని వారు కూడా రక్షణలోకి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కొంతమంది రాలేదు, వాళ్ళు వస్తే అందరూ కుటుంబంగా కలిసి సంతోషించదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాక్యం చెప్పారు అన్న, నీతి మంతులు ఖర్జూర వృక్షం వల్ల మూవ్ వేయదని చెప్పి. నిజంగానే మా ఇల్లు ఇక్కడికి వచ్చి నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నేను దేవుని బిడ్డని దేవుని నమ్ముకున్నాను, ఎవ్వరూ రక్షణ పొందలేదు. నాకు చాలా భయం అనిపించింది, కానీ ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు అలా ఒక్కొక్కరు దేవుని సన్నిధికి వచ్చి దేవుడు ఆత్మీయంగానూ అభివృద్ధి పరిచాడు. ఇలా చూస్తే భౌతికంగా కూడా మా కుటుంబాన్ని అభివృద్ధి పరిచాడు. ఈ స్థితిలో ఈరోజు ఇలా ఉన్నామంటే చాలామంది చూసి ఆశ్చర్యపోతారనమాట. ఆ రోజు ఈ కుటుంబం ఎలా ఉండేది, ఈ రోజు ఎలా. మేము అప్పుడు ఒకేలాగా ఉన్నాము మా కుటుంబము, ఇప్పుడు దేవుడు ఎంత స్థితికి తెచ్చినప్పుడు కూడా బాగానే ఉన్నాము. ఎప్పుడు కూడా గర్వపడింది లేదు, అన్ని విధాలుగా ఒకే రకంగా ఉంటూ ఉన్నారని నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి దేవుడు ఈ రీతిగా మమ్మల్ని మా కుటుంబాన్ని మరి ఆశీర్వదించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా పెద్దక్క ఉన్నారా, ఏమన్నా చెప్తారా? అక్క, మా మామగారు మరిపల్లి మామగారు మురస్వామి. సరే సారా చెప్తారమ్మా, చెప్తారా లేదా? చెప్పట్టుకుంటారండి 2 నిమిషాలు. దేవునికి స్తోత్రం. నేను చెప్పనన్నాను, మా అక్క ఆల్రెడీ చెప్పేశారు. ఇంకా ఒక్క మాట ఏం చెప్తానంటే, మా నాన్న గుర్తు తెచ్చుకుంటాను. మా నాన్న ఎప్పుడు చెప్పేది, మీ మామ కాదు నాన్న వాళ్ళు ఎలా ఉన్నారని అడిగేది ఎప్పుడు మా నాన్న. అది బ్యాంకుకి అందరూ తెలుసు కాబట్టి మా ఎట్లా ఉన్నారని. మా అన్న కూడా అంతే, మా అన్న ఉన్నట్టు ఎంతో సంతోషించాడు. నవంబర్ 20 తను దేవుడు మహిళలో పిలువబడ్డారు. మనకు చాలా ఇష్టం. ఎప్పుడు మా అన్న నన్నే తిట్టేవాడు, కానీ మా మామని కానీ మా అత్త కానీ ఎవరిని ఏమన్నాడు, వాళ్ళని బాగా చూడాలా, వాళ్ళే నీకు అన్ని వయసు అయిపోయింది అట్లే చేస్తారు అనేసి. మళ్ళీ కొన్ని సందర్భంలో ఏమైందంటే, నేను మా మామగారు కొన్ని ఏమంటే ఏదైనా మాటలు వస్తే మళ్ళీ నేను బాధపడాను, ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి, ఎందుకు కోపం వచ్చేస్తుంది అనేసి. ఎందుకంటే వయసు ఎక్కువ అయిపోతుంది, చిన్నపిల్లల స్వభావం వస్తుంది కాబట్టి అలా జరుగుతుంది అనేసి.
మళ్ళీ నేను అనుకున్నాను, లేదు నాయన దేవా, నేను మా నాన్న బాగుండాలా, అదే మా నాన్నగారు మంచి స్వభావం కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉండాలా, ఆయన మంచిగా ఉండాలా, అట్లే దేవుళ్ళు దేవుడు పిలిస్తే అట్లాగే ఎక్కువబడాలా అనేసి అదే ఒక ఆశ. అలాగే దేవుడు ఇప్పటివరకు నడిపించుకుని వస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడు నేను మహిమపరుస్తాను. ఆమేన్. ఏదైనా నాన్న గురించి 2 మాటలు చెప్పాలని కూడా చెప్పచ్చు. ఎక్కువ సమయం కాదు, 2 నిమిషాలే. అందరికి సఫలంగా అందరికీ మా నమస్కారాలు. మా నాయన నేను పుట్టినాను. మా నాయన బాగా మా నాయన చదువుకున్నాడు. మా నాయనకి ఉద్యోగం కూడా వచ్చింది, అయినా పోలేదు. ఇప్పుడు మా నాయనకు 1 సంవత్సరాలు అయిపోయింది. మమ్మల్ని గురించి బాగా కష్టపడినాడు. మమ్మల్ని అందరినీ చదివించినారు. ఇప్పుడు మేమంతా ఇప్పుడు సంతోషపడతా ఉన్నాం. మా నాయనకి ఎంతో వయసు వచ్చింది. దానికి నేనేమి మమ్మల్ని అందరికీ పిల్లలు బాగా అందరూ పుట్టినారు. ఇప్పుడు మా నాయనకు అందనాలు. ఓకే, రెండవ అక్క జీవన చెప్తాం అక్క. ఎక్కడ దేవుడి నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు నేర్చుకున్నాను. ఆయనలో నేను చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులను బాగా సాకేవాళ్ళు, బాగా చూసేవాళ్ళు. అందరికన్నా ముచ్చటగా చూసేది మా నాయన నన్నే. ఎందుకంటే నేను పెద్ద కన్నా చిన్నగా, అందు గురించి చిన్నమ్మ అని కూడా ముచ్చటగా పిలిచి ముచ్చటగా పేరు పెట్టి నన్ను బాగా చూసుకునేవాళ్ళు. ఎంతో కష్టపడ్డాడు మమ్మల్ని గురించి. 6 మంది 7 మంది పిల్లలు సాకాలంటే ఎంత కష్టమో తల్లిదండ్రులకు. అది కూడా కష్టపడి మమ్మల్ని అందరినీ సాకి పెళ్ళిళ్ళు చేసి నలుగురు అల్లుళ్ళు 3 కోడళ్ళు సంపాదించుకున్నారు. ఆయన అందరికీ పిల్లలు, ఎవరికి పిల్లలు లేకుండా లేదు. అందరికీ పిల్లలు కలిగి మంచిగా జీవిస్తున్నందుకు ఆయన సంతానం ఎంతో అభివృద్ధి చెందిన దానికి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ యేసునామములో అడిగేస్తున్నాం తండ్రి. ఇంకా ఉన్నవాళ్ళు సలోమి, సుజాత చెప్తావమ్మా. దేవతలు ఏం లేదా? ఇంకెవరైనా నాన్న గురించి చెప్పాలనుకున్నవాడు ఎవరు చెప్తారా? యోగందర్ లేదా? వీళ్ళు సన్నీ, బన్నీ చెప్తావా లేదా? కుసుమా, బన్నీ చెప్తావా? అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు బన్నీ, మీ అందరికి తెలుసు. స్వామినాథన్ స్వప్న వాళ్ళ అబ్బాయిని. సాల్మన్ రాజు నా పేరు, క్రిస్టియన్ బైబిల్ పేరు. సరే, మా తాత గురించి చెప్పాలంటే నేనంటే మా తాతకి చాలా ఇష్టం. ఎందుకంటే మా తాత నేను నడుచుకొని బయట వెళ్తా ఉంటే పరప్ప అచ్చం அவங்க తాత మాది దగ్గరంటే అని తమిళ్లో అంటే ఉండేవాళ్ళు అనమాట. వీధిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా అంటే సేమ్ డిటో అనమాట, ఫేస్ కట్. ఇప్పుడు ఏమైనా మారిపోయింటానేమో కొంచెం పెద్ద అయినా, కానీ చిన్నప్పుడు సేమ్ ఫేస్ కట్ అనమాట మా తాతది నాది. సరే, మా తాత గురించి చెప్పాలంటే మా తాతది చాలా ఉదార స్వభావం అనమాట. చాలా దానం చేస్తారు, చాలా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచించరు. డబ్బులు చాలా వేలు కూడా ఖర్చు పెడతా ఉంటారు. ఎప్పుడు వచ్చినా కానీ చేతిలో డబ్బు ఖచ్చితంగా పెడతారనమాట. ఉంచురా, నువ్వు పట్టణంలో ఉంటావు, నీకు ఏదో ఒక అవసరం ఉంటుంది అని చెప్తూ ఉండేది. అలాగే దేవుని విషయంలో చూసుకుంటూ వచ్చినట్లయితే చాలా భక్తి గలవారు, బైబిల్ ఎప్పుడు చదువుతూనే ఉంటారు ఆయన. తర్వాత నాకు కూడా దేవుడి విషయాలు ఎక్కువ చెప్తూ ఉంటారు.
బైబిల్లో కథలు చెప్తూ ఉంటారు, ఇలా ఉండాలి, అలా నడవాలి, దేవుళ్ళు ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. తర్వాత ఇంత వయసు వచ్చింది కదా, ఇంత వయసు వచ్చిన ఆయనలో నేను ఎవరిని కూడా చూడలేదు. తను బైబిల్ చదువుతాడు అనమాట చూసి. ఇంత వయసులో చాలా పెద్ద పెద్దలు కూడా ఉన్నారు కానీ చదువు రాదు, చదువు వచ్చి ఉండదు, అలా ఉన్నారు. గొప్పగా ఫీల్ అయ్యేది ఏంటంటే మా తాత చదువు బాగా వచ్చు అనడానికి చెప్పడానికి అర్థం ఏంటంటే సొంతంగా కవిత్వాలు రాస్తారు, సొంతంగా పాటలు రాస్తారు. సొంతంగా పాటలు రాసినవి కూడా చాలా ఉన్నాయి. మా తాత సొంతంగా పాటలు రాశాడు. తర్వాత సొంతంగా చాలా పాటలు కవితలు కూడా రాశారు. సరే, ఈ 100 సంవత్సరాలు పండగ ఇలాగా మీ అందరి దగ్గర జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. దేవుడి చిన్న మాటను దీవించిన కాక. ఇంకేమైనా అందాలా? అకేషన్ కాబట్టి 2 నిమిషాలకు మించకూడదు. తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది, తర్వాత హౌస్ డెడికేషన్ ఉంది కాబట్టి అందరికీ ప్రైజ్ లార్డ్. మేమంతా ఒక కుటుంబము. నేను ఈ ఊరికి కోడలకు వచ్చినప్పటి నుంచి తాతకి ఇక్కడ చిన్న పాప ఉండింది. మా ఆయన ఆర్మీలో ఉన్నారు. తాత ఎప్పుడు కూడా డ్రమ్స్ కొట్టుకుంటా మేము వస్తే నైట్లో కూడా 1 గంట వరకు కూడా అప్పుడు ఆరాధన జరిగేది అనమాట. ఎప్పుడు కూడా తాత చాలా ప్రేమతో గట్టిగా పాటలు పాడేది. అవ్వ పాడుతుందా తాత పాడుతుంది, ఒకరి మీద ఒకరు పోటీలుగా పాడేవాళ్ళు. అవే ఓడిపోతుందమ్మా, నీవు అవ్వ పక్కే మాట్లాడతావు, ఎప్పుడు ఆ పక్క మాట్లాడరు అని తాత ఎప్పుడు చెప్పేవాడు. ఆ మాట నాకు చాలా గుర్తుంది. ఏ సమస్య వచ్చినా ఇక్కడ చర్చి కాడ ఏ ఇబ్బంది వచ్చినా తాత నన్ను మాత్రం ఇంతవరకు ఒక మాట అనలేదు. అదొక సంతోషము. ఈ ఎక్కడన్నా నేను వస్తూ ఉంటాను అనుకో, తాత నన్ను చూస్తే జామకాయ కానీ లేకుంటే మామిడికాయలు కానీ ఏది ఆయన మొదటి ప్రేమ ఎట్లుందో ఇప్పటి వరకు కూడా తాత నా మీద అదే ప్రేమ ఉంది. దీర్ఘ ఆయుస్సు కలగాలంటే దేవుడి నుంచి భయభక్తులు ఉండాలి. ఆ భయము భక్తి చిన్నతనం నుంచి ఆయనకు నింది కాబట్టి దీర్ఘ ఆయుస్సు దేవుడు ఇచ్చినాడు. 100 సంవత్సరాలు దేవుడు జీవించిన దానికి దేవునికి వేలాదిల స్తోత్రాలు. ఇంకా దీర్ఘ ఆయుస్సుతో ఈ కుటుంబం ఈ విధంగా కట్టబడిన దానికి పునాది ఆయనే. ఇప్పుడు వయసు అయ్యి కొంచెం మధ్య సింహం తక్కువ ఉన్నా కూడా ఆ యొక్క మొదటి దినాలు దేవుడు లెక్కింపు చేసుకొని దీర్ఘాశ దేవుడు ఇచ్చాడు. ఇంకా మళ్ళీ దీర్ఘాశ నుంచి ఈ కుటుంబము ఈ ఊరికి ఒక మాదిరికరంగా ఈ చర్చి ఇంకా అభివృద్ధి చెందాలని దేవుడి ఆకాశంతో దేవుని స్తోత్రాలు చేస్తున్నాను. ఇంకెవరు ఉన్నారా? అక్కడ చర్చి బయట ఎవరు ఉన్నారా? ఓకే, ఎవరు లేకపోతే ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. చక్కటి సాక్ష్యాలు చెప్పారు మీరందరూ. మీ యొక్క అనుభవాలు వ్యక్తిగతంగా మా నాన్నగారితో ఉన్నటువంటి అనుభవాలు ఏంటి అనేటువంటిది మీరు చెప్పారు, చాలా సంతోషము. తమ్ముడు కూడా క్లియర్గా చెప్పారు విషయాలు. ఏమీ లేని స్థితి నుంచి అన్నీ కలిగి ఉండేటువంటి స్థితికి దేవుడు తీసుకొని వచ్చాడు. దానికి అప్పటికి మా నాన్న మా అమ్మ దేవుడిని నమ్ముకోకపోయినప్పటికీ దీని వెనకన దేవుని యొక్క ప్రణాళిక క్లియర్గా ఉంది. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళికలో ఈ రకంగా ఉంది కాబట్టి ఆ రకంగా జరుగుతూ వచ్చింది. తర్వాత మా నాన్నలు కూడా దేవుని నమ్ముకున్నారు. మొట్టమొదట మా ఇంట్లో మేము నమ్మాము, తర్వాత మా అమ్మ నాన్నలు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నమ్ముకున్నారు. చాలా సంతోషము. మిగిలిన వాళ్ళందరూ అన్ని విషయాలు చెప్పేశారు కాబట్టి నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. మా నాన్నగారు చదువుకున్నారు. అప్పట్లో చదువుకున్న వాళ్ళు లేరు, ఉద్యోగం వెంటనే వచ్చింది. అయితే ఆ తల్లిదండ్రుల యొక్క దీని వల్ల ప్రోద్బలం వల్ల దూరం అయిపోతాడు కుమారుడు మా దగ్గరలో నుంచి అనే ఉద్దేశంతో అతన్ని ఉద్యోగానికి వెళ్లకుండా చేశాడు. కొంతకాలం తర్వాత ఉద్యోగం చేస్తే ఎంత బాగుండును, ఉద్యోగానికి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. అప్పుడు ఏం జరిగిందనంటే తను ఎలాగో ఉద్యోగం వచ్చి కూడా చేయలేకపోయాడు. మమ్మల్ని అందరినీ చదివించి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళందరినీ ఉద్యోగస్తులుగా చేయాలి, నేను చూడాలి అన్నటువంటి కోరిక మా నాన్నగారిలో చాలా బలంగా నేను చూస్తూ వచ్చాను. పలు సందర్భాల్లో ఆయన మాట్లాడడం కూడా నేను గమనిస్తూ వచ్చాను. ఆ పట్టుదల వదిలిపెట్టలేదు. చిన్నప్పుడు మేము ఎప్పుడైనా తప్పు చేస్తే బాగా దెబ్బలు కొట్టేవాడు, ఏడ్చేవాళ్ళం.
చాలా వరకు మా నాన్నగారికి చెడు అలవాట్లు అట్లాంటివి ఏమీ లేవు. అది దేవుని దయ వలన. అన్యుడిగా ఉన్నప్పటికీ కూడా చెడు అలవాట్లు ఏమీ లేవు. ఏదో ఒక చిన్న ఏదైనా ఈ బీడీ లాంటిదో లేకపోతే ఇట్లాంటిది ఎప్పుడైనా అకేషనల్గా చేసేవారేమో, కానీ ఒక అలవాటు కిందకైతే ఏది లేదు. ఇట్లా సారాయి తాగటం కానీ అట్లాంటిది కూడా లేదు. ఎప్పుడైనా అకేషన్స్కి ఎప్పుడైనా తీసుకుంటూ ఉండేవారు. బీడీ తాగేది మాత్రం కొంత ఉండేది. అది కూడా దేవుడిని నమ్ముకున్న తర్వాత కంప్లీట్గా వదిలేశారు, టోటల్గా. ఇది గొప్ప కార్యం, దేవుడు వెనక ఉన్నటువంటి చేసిన కార్యం. అతని పట్టుదల వెనకన దేవుడు కూడా అద్భుతంగా కార్యాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి మేము ఈ కుటుంబంలో మగపిల్లలుగా ముగ్గురు కూడా కానీ చక్కటి ఉద్యోగాలు సంపాదించుకొని అందరూ దేవుని నమ్ముకొని దేవుని నామానికి మహిమ వచ్చేటట్లుగా జీవితాలు కొనసాగించాం. కొన్ని కారణాల వల్ల మా అన్నకు అనారోగ్య పరిస్థితి వచ్చి దేవుని యొక్క మహిమలోకి పిలువబడ్డారు. మరి మా అమ్మ అయితే నేను చదివేటప్పుడు అయితే చిన్నప్పుడు అర్లీ మార్నింగ్ లేపేది. అప్పుడు కిరసనాయిలు బుట్టినే, ఇప్పుడు కరెంట్ లైట్లు. ఇప్పుడు ఈ జనరేషన్కి కిరసనాయిలు బుట్టి అంటే తెలియకపోవచ్చు, కానీ కిరసనాయిలు బుట్టి, ఆ బుట్టి వెలిగించి పెట్టుకొని తెల్లారుజాము కాడ 4 గంటలకు ఆ ప్రాంతంలో లేచి చదివి మాకున్నట్టు మొత్తం ఆ హోంవర్క్ అంతా పూర్తి చేసిన తర్వాత తిరిగి టైం ఉంటే పడుకునేవాళ్ళు. ఆ రకంగా ప్రతిరోజు లేపేదాన్ని. అట్లా ఆమె శ్రద్ధ కలిగింది. మా నాన్నగారు కూడా మమ్మల్ని బాగానే పట్టించుకున్నాడు. ఆ పట్టించుకోవడం బట్టి ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కగా ఈ రకంగా ఏమీ లేని స్థితిలో నుంచి అన్నీ ఉండగలిగినటువంటి స్థితిలోకి మేము చేరుకోగలిగాం. మందిరం లేనటువంటి ఈ గ్రామంలో దేవుడు అద్భుతంగా మందిరం కూడా ఇచ్చాడు. ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఏ లోటు ఏ కొదువ లేదు. అన్నిటికన్నా మించి మా నాన్నగారికి 100 సంవత్సరములు దాటింది. అది అద్భుతం. ఎందుకనంటే ఆ రకంగా ఉండటం అనేటువంటిది చాలా అరుదు. మన బైబిల్లోనే 70 లేదా 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే అని మనం ఇందాక అన్నగారు చెప్తే మనం విన్నాం. మరి అధిక బలం కూడా దాటిపోయి 80 90 దాటింది, 100 దాటింది, 20 సంవత్సరాలు క్రాస్ అయింది. కాబట్టి దేవుని యొక్క మహాకృప మా నాన్నగారితో పాటు ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతూ వచ్చింది. అయితే వయసు పెరిగే కొద్దికి కొన్ని ఎక్కడైనా బలము తగ్గుతుంది, తర్వాత జ్ఞాపక శక్తి తగ్గుతుంది, కొన్ని విషయాల్లో కొంచెం బలహీనం అవుతారు. అది సర్వసాధారణమైనటువంటి విషయమే. వాటిని గురించి మేము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయితే దేవుని నమ్ముకున్నప్పుడు మా నాన్నగారు చాలా బలంగా ఉన్నారు దేవునిలో. మరి ఇప్పుడు కొద్దిగా తగ్గింది. మా యొక్క ప్రార్థన ఏంటంటే, మీ అందరికీ కూడా మా ప్రార్థన మనవి ఏంటంటే, తిరిగి మా నాన్నగారు దేవునిలో మరింత బలంగా రావాలి, తిరిగి అందరినీ ఆహ్వానించాలి మందిరానికి, తర్వాత చక్కగా పాటలు పాడాలి, దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి, ఇవన్నీ చేయాలి. దేవుడు ఎప్పుడైతే ఎవరినైతే రమ్మంటాడో అప్పుడు సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు ఉండాలనేటువంటిది మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నటువంటి విషయమే. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మా నాన్నగారికి అంత 100 సంవత్సరాలు దాటి వయసు ఇచ్చినందుకు దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ముందున్న సమయము మరి కేక్ కటింగ్ ఉంది. ఈ కేక్ కటింగ్ అయిన వెంటనే తర్వాత ఆ కొత్తగా కట్టినటువంటి ఇంట్లోకి వెళ్ళి అక్కడ గృహ ప్రతిష్ఠ జరుగుతుంది. అన్నగారు మన మధ్యలోకి వచ్చారు కాబట్టి చాలా బిజీగా ఉంటారు అన్న. ఏది ఏమైనప్పటికీ చాలా ముందుగానే మేము అన్నగారికి చెప్పాము, ఇట్లా ఉంది అని అంటే అన్నగారు తర్వాత చూద్దామని అన్నారు. తర్వాత కన్ఫర్మేషన్ చేశారు, ఓకే ఆ డేట్కి రావడానికి అని. కాబట్టి మనకు సంతోషం. మరి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ముందు మనము కేక్ కటింగ్ చేయబోయే ముందు ఒక ఇద్దరు ఆరాధన చేయండి. మరి ఈ సందర్భంలో దేవుడిని స్తుతించడం ఎంతైనా మంచిది. కాబట్టి ఈ యొక్క సందర్భంలో ఒకరు బ్రదర్స్లో ఒకరు మరి సిస్టర్స్లో ఒకరు ఆరాధన చేయండి దేవుడికి. ఈ కార్యక్రమం దేవుడు చేస్తున్నారు. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, పరిశుద్ధమైన మా తండ్రి, సజీవుడు అయిన మా ప్రభా, నీ వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. నాయనా,